ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినాలు ఏ రోజుకి ఏమైపోతుందో మనందరికీ తెలుసు. ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు. మన కళ్ళెదురుగా ఈ రోజు కనిపించిన వాళ్ళు రేపు కనిపించట్లేదు. కానీ మనం ఇంకా ఉన్నాం. సమయం గతించిపోతుంది. దినాలన్నీ చెడ్డవి వచ్చేస్తున్నాయి. మనకి సమయం ఉన్నప్పుడే దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆ సమయాన్ని దేవుడి కోసం కేటాయించాలి. ఫస్ట్ వాక్యాన్ని చదవాలి, తర్వాత వాక్యానుసారం జీవించాలి. ఇది మాత్రం చెప్తున్న వాక్యం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయం గతించిపోతుందంట. బైబిల్ని చదివితే దాంట్లో ఉండే వాక్యాలన్నింటిని అంగీకరిస్తే మనం ధన్యులు అంట.